నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ దేశాన్ని మనం చూసుకుంటే ఆల్ సబా కుటుంబం పాలిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్తో పాటు ప్రపంచంలో ఎన్నో దేశాలు మనం చూసుకుంటే రాజులు పరిపాలిస్తూ ఉన్న దేశాలు ఉన్నాయి. అలాగే ఆయా దేశాల్లో మనం చూసుకుంటే రాజులకు రాణులు కూడా అయితే ఉంటారో, అలాగే రాణులు కూడా అయితే ఆయా దేశాల్లో పరిపాలన సాగిస్తూ ఉంటారో. కానీ కువైట్ దేశంలో మాత్రం మనం చూసుకుంటే ఎప్పుడు కువైట్ రాజుగారి పేరు మాత్రమే వినపడుతూ ఉంది, కానీ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన రాణిగారి యొక్క వివరాలు ఎప్పటికీ అయితే బయటికి రావన్నమాట. అలాగే ప్రస్తుతం ఉన్న కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సబా గారికి మనం చూసుకుంటే కానీ ఇద్దరు భార్యలు ఉన్నారు. వాళ్ళ ఇద్దరికి చూసుకుంటే మొత్తం 12 మంది పిల్లలు అయితే ఉండడం జరిగింది. కానీ ఆ యొక్క ఇద్దరి పేర్లు అయితే బయటికి రావు. ఎందుకంటే కానీ కువైట్ రాజ్యాంగం ప్రకారం చూసుకున్నా, కువైట్ చట్ట ప్రకారం చూసుకున్నా సరే, కానీ అలాగే కువైట్ రాజ్యాంగ రాచరిక వ్యవస్థలో మనం చూసుకున్నా కానీ కువైటు పర్షియన్ గల్ఫ్లోని అరబ్ దేశాలలో ప్రత్యక్షంగా ఎన్నికైన పురాతన పార్లమెంటును కలిగి ఉంది. అలాగే కువైట్ దేశాన్ని మనం చూసుకుంటే అధికారికంగా ఆల్ సబా కుటుంబ సభ్యులు మాత్రమే పరిపాలించాల్సి ఉంటుంది. అంటే ఆల్ సబా కుటుంబంలో పుట్టినవారు ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క వంశంలో పుట్టినవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కువైట్ దేశాన్ని పరిపాలించాలని చెప్పేసి పురాతన ముందు ఉన్న రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే శాసనాలు చేయడం జరిగింది. దాని ఆధారంగా మనం చూసుకుంటే ఆ యొక్క వంశంలో పుట్టిన మగవారు మాత్రమే ఇప్పటి వరకు రాజులుగా అయితే కువైట్ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. కువైట్ దేశానికి రాణులైతే ఉండరన్నమాట. కేవలం కువైట్ రాజు మాత్రమే, కింగ్ ఒక్కడు మాత్రమే కువైట్ దేశాన్ని పరిపాలిస్తాడు. అందుకనే కువైట్ లో మనం చూసుకుంటే రాణులు మాత్రం ఉండరు, యువరాజులు ఉంటారన్నమాట. ఒకవేళ రాజుగారి స్థానాన్ని భర్తీ చేయడానికి యువరాజు గారు ఉండడంతో అయితే కువైట్ దేశంలో అయితే రాణిగారి పాత్ర ఏమీ ఉండదు. కువైట్ రాజుగారి భార్యగా మనం చూసుకుంటే రాణి ఉంటుంది, కానీ ఆమె ఎటువంటి అధికారాలను కలిగి ఉండదని చెప్పేసి చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. ఆ యొక్క అధికారాలన్నీ మనం చూసుకుంటే యువరాజు గారి దగ్గర అయితే ఉంటాయి. ఎందుకంటే గాని యువరాజు గారు రాజుగారికి ఏదైనా అనారోగ్యం బాగలేకపోయినా కానీ ఇతరత్ర కారణాల వల్ల రాజుగారి బాధ్యతలు నిర్వర్తించలేని సందర్భంలో మనం చూసుకుంటే యువరాజు గారు రాజుగారి పాత్ర పోషిస్తారు. కాబట్టి కువైట్లో రాణి పాత్ర ఏమీ ఉండదు. కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే ఆయా దేశాలకు రాజులు మాత్రమే ఉంటారు, రాణులు ఉండరు, యువరాజులు ఉంటారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.